సినీ నటుడు నరేష్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తన పరువుకి భంగం కలిగించేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వ్యవహరిస్తున్నాయని, అసభ్యకర కథనాలు ప్రసారం చేశాయని ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. నరేష్, పవిత్ర, లోకేష్ కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో రోజూ చర్చనీయాంశంగా మారిన పేర్లు ఇవే. డైలీ సీరియల్ లాగా వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలపై ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న నరేష్ పోలీసులను ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలంటూ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు నటుడు నరేష్. ఒక ఆల్రెడీ సైబర్ క్రైమ్ లో డిఫమేషన్ కేసు కూడా వేయడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. దాని రిజల్ట్ ఏంటనేది నేను ఖచ్చితంగా మళ్ళీ మీడియా ముందు చెప్తాను. ఎవిడెన్సెస్ కూడా స్ట్రాంగ్ గా దొరికినాయి. మాకు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ దొరికి ఈ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో వీటిని తీసుకొని ఆ ఫ్యూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సరబుల్. దే హావ్ టు ఆన్సర్ టు ది పీపుల్. ఎందుకంటే కష్టపడి పైకి వస్తాం మేమందరం కూడా. ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. అది మా ఇష్టం. లా ప్రకారం మేము ఉంటాం. లా ప్రకారం